తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు ఈరోజు వీరు విచారిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు తులారాశి వారు చేస్తున్నారో వారికి ఈరోజు ఇంటర్వ్యూలకి పోటీ పరీక్షలకు హాజరైతే మాత్రం తప్పకుండా విజయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సోదర వర్గం వారి తగాదాలు ఎవరికైతే ఈ రాశి వరకు ఉన్నాయి అవన్నీ కూడా ఒకరికి వస్తాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు కూడా కొన్ని సమస్యలు తొలగుతాయి. సినీ కళాకారులు పురస్కారాలు కూడా అందుకుంటారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు కొన్ని తలుపు తడతాయి. మహిళలకు కుటుంబంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకరాశి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. స్నేహితుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు కష్టించినా కూడా ఫలితం కనిపించదు. సినీ కళాకారులు శ్రమ పడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాడకరాశి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి ఏవైతే కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం చేస్తారో వాటిలో వారికి విజయం కలుగుతుంది. విందు వినోదాల్లో కూడా ధనురాశి వారు పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకరాశి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏవైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ఆరోగ్య భంగం ఔషధ సేవనం కూడా వీరికి తప్పకపోవచ్చు. ప్రయత్నాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. వాహనాలు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. రాబడి కూడా కొంత తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు చేర్పులు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సినీ కళాకారులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన ఏదో ఒక రూపంలో అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మకర రాశి వారికి ఈ వాడకరాశి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం దేవుడికి దగ్గర దీపారాధన చేసే సమయంలో ఎటువంటి నూనెతోటి దీపారాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అంటే ప్రధానంగా ఏంటంటే మనకు రకరకాల సమస్యలు ఉంటాయి. ఒకరికి ఉద్యోగంలో సమస్య అయితే, ఒకరికి ఆరోగ్యం సమస్య, మరొకరికి ఆర్థికపరమైన సమస్య, మరొకరికి కుటుంబ సభ్యులతోటి సమస్యలు. ఈ విధంగా ఉదాహరణకు తీసుకుంటే మనందరికీ కూడా ఏదో ఒక సమస్య ఎప్పుడూ ఉంటుందని చెప్పొచ్చు. మరి మనం ప్రతి నిత్యం కూడా భగవంతుని ముందు దీపారాధన చేస్తుంటాం. ప్రధానంగా ఒక్క పూట చేస్తుంటాం. కానీ కొంతమంది ఏంటంటే శాస్త్రరీత్యా 2 పూట్ల కూడా దీపారాధన చేసేవారు అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. అంటే ఉదయం సాయంకాలం కూడా దీపారాధన చేస్తుంటారు. మరి ఈ దీపారాధన చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం సామాన్యంగా ఇళ్లలో ఏంటంటే ప్రధానంగా నువ్వుల నూనెతోటి నిత్య దీపారాధన చేస్తుంటాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆవు నూనెతోటి దీపారాధన చేస్తుంటాం. అదేవిధంగా కొబ్బరి నూనెతోటి ఆముదంతో కూడా మనం దీపారాధనలు సాధారణంగా ఇంట్లో చేస్తుంటామని చెప్పవచ్చు. కానీ మనం ఎక్కువగా కూడా ప్రతినిత్యం ఇంట్లో దీపారాధనకు నువ్వుల నూనెని ఉపయోగిస్తుంటామని చెప్పవచ్చు. ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చే కార్తీక మాసంలో కూడా చేస్తుంటాం. మరి మనకు సమస్యలు ఎన్నో ఉంటాయి కదా. మరి ఆ సమస్యలు తొలగాలి అని చెప్పనుకున్నప్పుడు భగవంతుని పూజ నిత్యం చేస్తున్నాం. ఆ సందర్భంగా దీపారాధన చేసే విషయంలో ఏ నూనెని మనం ఉపయోగిస్తే అంటే దీపానికి మనం ఏ నూనె వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు అంటే మనకున్న కొన్ని సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ సమస్యలను ఆధారంగా చేసుకుని ఆ సమస్య తీవ్రత తగ్గడానికి మనం చేయాల్సినటువంటి దీపారాధన గురించి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు ప్రతి నిత్యం కొబ్బరి నూనెతోటి దీపారాధన ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ప్రధానంగా ఏంటంటే శుభకార్యాల్లో
అభరణాలు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, అంటే వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నా అవ్వకపోవడం, లేదా గృహప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఫలించకపోవడం, లేదా ఉపనయనం చేద్దామని చెప్పి అనుకుంటే ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కోవడం, ఈ విధంగా ఎవరికైతే శుభకార్యాలు చేద్దామని చెప్పి గట్టిగా సంకల్పం చేసినప్పటికీ కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయో అటువంటి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు ప్రధానంగా కొబ్బరి నూనెతోటి ప్రతి నిత్యం కూడా దీపారాధన చేయాలి. ఈ విధంగా చేస్తే ఎటువంటి పెద్ద శుభకార్యాలైనా సరే నిర్విఘ్నంగా కూడా కొనసాగుతాయి, త్వరితగతిన జరుగుతాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకు కొబ్బరి నూనెతోటి అమ్మవారి ముందు చేసే దీపారాధన రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అదేంటంటే, ఒకటి చేస్తున్న శుభకార్యాల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి కూడా, అంటే మనం ఒక వివాహ ప్రయత్నం కోసం నిర్ణయం తీసుకుంటాం, వివాహ పనులు ప్రారంభం చేస్తుంటాం, ఎన్నో ఆటంకాలు ఆర్థికపరమైనవి కావచ్చు, లేదంటే వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు, ఈ విధంగా మనకు వస్తున్నప్పుడు భయం వేస్తుంది. అంటే ఏమని భయం వేస్తుంది? నిజంగా ఇంత పెద్ద శుభకార్యాన్ని నేను చేస్తున్నాను కదా, నిజంగా ఈ శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుందా, ఇందులో ఆటంకాలు ఏదైనా వస్తాయని చెప్పి భయం వేస్తుంది కదా. అటువంటి వారు, అంటే ఒక వివాహం కుదిరింది, ఇక వివాహం పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నప్పటి నుంచి ఆ వివాహం పూర్తయ్యేదాకా కూడా ప్రతినిత్యం వారి ఇంట మహాలక్ష్మి అమ్మవారి ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తుంటే ఆ శుభకార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా శంకుస్థాపన చేశాం, అదేవిధంగా గృహ నిర్మాణం కోసం ఇంకేదైనా పనులు ప్రారంభం చేశామనుకోండి, అప్పటి నుంచి కూడా ఆ గృహ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయి ఆ ఇంట్లోకి మనం ప్రవేశించేదాకా కూడా ప్రతి నిత్యం మన ఇంట మహాలక్ష్మి అమ్మవారి ముందు ప్రధానంగా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయాలి. ఈ విధంగా మనకున్న సమస్యను బట్టి కూడా మనం దీపారాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు దీపారాధన చేసే సమయంలో ప్రధానంగా పంచదారను, కొబ్బరిని అమ్మవారికి నైవేద్యంగా ప్రతినిత్యం సమర్పించాలి. అంటే కొబ్బరి నూనెతోటి దీపారాధన, అదేవిధంగా పంచదార మరియు కొబ్బరిని నైవేద్యంగా పెడితే తప్పకుండా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అదేవిధంగా కులదేవత ముందు ఎవరైతే అఖండ దీపాన్ని వెలిగిస్తుంటారో వారి ఇంట్లో ఏంటంటే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు. అంటే అష్టైశ్వర్యాలు కూడా వారి యొక్క కులదేవత లేదా ఇలవేల్పు లేదా ఇంటి దేవుడు అందరికీ అర్థం. అంటే వారి ముందు ఏం చేయాలంటే అఖండ దీపాన్ని కొబ్బరి నూనెతోటి వెలిగించే ప్రయత్నం చేయాలి. అంటే కనీసం ఒక 48 రోజుల పాటు కానీ, 41 రోజుల పాటు కానీ, ఒక మాసం కానీ, లేదా 21 రోజులు కానీ ఏదైనా మనం గుర్తుంచుకొని ఈ విధంగా ప్రతి నిత్యం కూడా అఖండ దీపాన్ని వెలిగిస్తానంటే 24 గంటల పాటు దీపం వెలుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కులదేవత ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. జాతకంలో ధనస్థానంలో కానీ, లేక భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానంలో కానీ ఏదైనా గ్రహదోషాలు ఆ కుటుంబంలో నివసించే వారికి కానీ, కుటుంబ యజమానికి కానీ ప్రధానంగా ఉన్నప్పుడు అంటే మనకు ఇటువంటి సమస్యలు అధికంగా కలుగుతుంటాయని చెప్పవచ్చు. అంటే డబ్బుకు సంబంధించి, ధాన్యానికి సంబంధించి లోటుపాట్లు అవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రత్యేకంగా కూడా కులదేవత ముందు దీపారాధన చేయడం, అఖండ దీపాన్ని వెలిగించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరి ఇంటైతే ప్రతినిత్యం అమ్మవారి ముందు దీపారాధన కొబ్బరి నూనెతో చేస్తారు, అంటే లక్ష్మీ అమ్మవారి ముందు కావచ్చు, దుర్గా అమ్మవారి ముందు కావచ్చు, పార్వతీ అమ్మవారి ముందు కావచ్చు, లేదా రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు, గాయత్రి అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే అంటే అమ్మవారు అని చెప్పవచ్చు. అమ్మవారి ముందు దీపారాధన ప్రతి నిత్యం చేసి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పారాయణం చేస్తే ప్రధానంగా శుభకార్యాల్లో ఆటంకాలు ఏవైతే జరుగుతాయని భయం ఉందో లేదు, శుభకార్యాలు జరగకుండా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా త్వరితగతిన జరుగుతాయి. ఆ జరిగే కార్యక్రమం కూడా దిగ్విజయంగా, అంటే ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా జరిగే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం 48 రోజుల పాటు ప్రధానంగా ఏం చేయాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈశాన్యంలో ప్రతిష్ఠించాలి. అంటే పూజ మందిరం ఒక్కొక్కసారి కొన్ని ఇళ్లలో ఈశాన్యంలో లేకపోవచ్చు, ఇంకెక్కడన్నా తూర్పు వైపు ఎక్కడన్నా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈశాన్య స్థానాన్ని ఈశ్వర స్థానంగా చెప్తాం. కాబట్టి వీలున్నంత వరకు ఈశాన్యంలో కనీసం ఈ 48 రోజుల పాటు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అంటే అమ్మవారి ప్రతిమను కానీ, ఫోటోను కానీ అక్కడ ఏర్పాటు చేసుకుని 48 రోజుల పాటు ప్రతి నిత్యం ఏంటంటే అమ్మవారి ముందు కొబ్బరి నూనెతోటి దీపాలను వెలిగిస్తే రావాల్సినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. కేవలం ఎవరికైతే ఎదుటి వ్యక్తులకి డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు తిరిగి రాకుండా మొండి బకాయిలుగా మారిపోయి ఇబ్బంది పడుతుంటారు. అంటే చాలామంది చెప్తుంటారు, మా బంధువుల అబ్బాయినండి, మా బంధువులేంటి తెలిసిన వారికి చెప్పి 10 లక్షలు అప్పు ఇచ్చాము, ఒక 5 లక్షల రూపాయలు తెలిసిన వారి దగ్గర ఇప్పించాము, ఈ విధంగా డబ్బు రాకుండా కూడా ఆగిపోయిందండి, ఆ డబ్బు త్వరితగతిన వసూలు అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి అంటుంటారు. పెద్ద రిస్క్ తీసుకునేటప్పుడు ఒక్కసారి జాతకాన్ని పరిశీలించుకుని రిస్క్ తీసుకోవడం మంచిది. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చామండి, ఇవ్వక తప్పలేదు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. అటువంటి వారు అటువంటి మొండి బకాయిలు వసూలు అవ్వడానికి 48 రోజుల పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈశాన్య దిశలో స్థాపించి వారి ఇంటికి ఈశాన్యం ఏదైతే ఉంటుందో అక్కడ అమ్మవారిని ప్రతిమను కానీ, ఫోటోను కానీ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తూ ఉంటే నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా కుజదోష తీవ్రత అధికంగా ఉండి వివాహ ప్రయత్నాలు ఫలించినటువంటి వధూవరులు, అదేవిధంగా
కుజదోషం అధికంగా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు కొబ్బరి నూనెతోటి దీపారాధన ఏ భగవంతుని ముందు ఏ రోజున చేయాలి, అదేవిధంగా ఎటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ కుజగ్రహ దోష తీవ్రత వారికి తగ్గుతుంది అన్న అంశాలతో పాటుగా ఈ వారం యొక్క విశిష్టతలు.